అందరికీ నమస్కారం. ఈరోజు రాజోల్ నియోజకవర్గం పొదలాడ గ్రామంలో పొదలాడ పంచాయతీ దగ్గర ఉన్నటువంటి స్కూల్లో యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సేవా సమితిని ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ మిగిలిన ఈ యూత్ సభ్యులందరూ కూడా 2021లో దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 2018 నుంచి నిరాటంకంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి వీరు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఆపదలు ఉన్నటువంటి ఎవరైనా కానీ హార్ట్ ఆపరేషన్ కానీ ఇటువంటి లైవ్ బ్లడ్ కావాలన్నా కూడా 24 అవర్స్ కూడా వీళ్ళు సేవలు అందిస్తున్నారు. రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ వ్యాపార దృక్పథంతో చేసే విషయం కంటే కూడా మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సర్వీసు యూత్ మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాత్రం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీనికి తోడుగా ఎన్నో యాక్సిడెంట్లు అవి మనం చూస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీ విషయంలో కూడా హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ కానీ మిగిలిన మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఏరియాలైనా కానీ వీరు అక్కడికి వెళ్ళి రక్తదానం చేయడం జరుగుతుంది. అలాగే బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా మనోళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క యువతకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పెద్దల యొక్క సహకారం, ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళ యువతకు ఆదర్శంగా వాళ్ళు నిలుస్తున్నారు. సమాజానికి వీళ్ళందరూ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. కాబట్టి వీరందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. రక్తదాతలందరికీ నమస్కారం. యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి 2004లో ప్రారంభించి 2018 నుంచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అనేక మందికి రక్తదానం చేశాం. మనందరికీ తెలుసు రక్తదానం అంటే ఎంత గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమానికి పొదలాడ గ్రామంతో మా పెద్దలతో పాటు ఇక్కడ పొదలాడ యువకులు అలాగే చుట్టుపక్కల గ్రామాల యువకులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవైపు తీసుకెళ్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్నటువంటి మా గ్రామ పెద్దలకు, వివిధ గ్రామాల యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ ఈరోజు యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని 120 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తదాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో 4 మహిళలు కూడా ఉండటం విశేషం. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.